సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. మనం సత్యం వైపుకు నడవాలి, ఆ జ్ఞాన ప్రకాశం వైపుకు, ఆ ఆనంద స్వరూపం వైపుకు నడవాలి. ఆ సత్యాన్ని, ఆత్మతత్వాన్ని గ్రహించాలి అని ఈ భూమిపైన పుట్టినటువంటి ఎంతోమంది గురువులు ఈ ప్రపంచానికి తెలియజేసి మానవాళికి మార్గనిర్దేశనం చేశారు. అటువంటి వారందరికీ ముందుగా మనం నమస్కరించుకోవాలి. అటువంటి మహా గురువులలో ఉత్కృష్టమైనటువంటి వారు ఆది శంకరాచార్యుల వారు. అయితే ఈ రోజున ఆది శంకరాచార్యుల వారు ఏ విధంగా జగద్గురువులు అనే విషయాల్ని పీఠాధిపతులు, భక్తులు, అలాగే సామాన్యులు ఇలాగ అనేక మంది వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ ఆదిశంకరాచార్యుల వారు సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి సిద్ధాంతాల్ని తెలియజేశారు, వాటిని ఏ విధంగా మనం అనుష్ఠించాలి, వాటి వలన ఉపయోగం ఏమిటి అనే విషయాల్ని మనం కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. ముందుగా ఆది శంకరాచార్యుల వారి యొక్క కాలం గురించినటువంటిది అనేక వివాదాలు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కంచి పీఠం ఆది శంకరాచార్యుల వారు స్థాపించినది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అయితే ఈ కంచిపీఠం రికార్డుల ప్రకారం ఆది శంకరాచార్యుల వారు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు పూర్వం జన్మించినటువంటి వ్యక్తి. అంటే బుద్ధునికి, వర్ధమాన మహావీరునికి సమకాలీనులు. ఈ బౌద్ధ సిద్ధాంతం, జైన సిద్ధాంతం ఎప్పుడు ఏర్పడిందో అద్వైత సిద్ధాంతాన్ని కూడా ఆది శంకరాచార్యుల వారు ఆ కాలంలోనే ప్రజలకు తెలియజేశారు అనేటువంటిది కంచి పీఠంలో ఉన్నటువంటి రికార్డుల ద్వారా మనకు తెలుస్తుంది. కంచే కాకుండా ఇంకా మరో 4 పీఠాలు ఉన్నాయి. ఈ 4 పీఠాల్లో శృంగేరి తప్ప మిగతా పీఠాల్లో కూడా ఈ ఆది శంకరాచార్యుల వారి యొక్క కాలం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం వాడు అని తేలుస్తూ ఉన్నాయి. అయితే మరి ప్రతి కాలంలో కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటాయి. శృంగేరి పీఠంలో ఉన్నటువంటి రికార్డులు కానీ, చారిత్రక అవగాహన ఆధారాలను బట్టి 7వ శతాబ్దం లేదా 8వ శతాబ్దంకి చెందినటువంటి వారు శంకరాచార్యుల వారు అనేటువంటిది మనకు అవగతమవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది ఆది శంకరాచార్యుల వారు ఒక యోగీశ్వరుడు. ఆయన తన జీవిత చరిత్రను రాసుకోవాలని కానీ, వాటిని భద్రపరచాలని కానీ ఏమీ కోరుకోలేదు. ఎందుచేత అంటే ఆది శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ప్రబోధించారు. అంటే శాశ్వతమైనటువంటిది ఆ ఆత్మ, అంతటా వ్యాపించి ఉన్నటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆత్మ, దాన్నే శివం అని, ఈశ్వరతత్వం అని రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంది. మరి శాశ్వతమైనటువంటి ఆ తత్వాన్ని వదిలేసి ఈ భౌతికమైనటువంటి శరీరం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, అలాగే దీనికి ఎంత కాలం అనేటువంటిది రాసుకోవాలని ఆది శంకరాచార్యుల వారు ఎలా అనుకుంటారు? అలాగే ఆ పరంపరలో వచ్చేటువంటి వారు కూడా, ఈ మఠాలు నిర్వహించేవారు కూడా వీటన్నింటినీ భద్రపరచాలని ఎందుకు అనుకుంటారు? వారికి సౌఖ్యాలపైన, కీర్తి ప్రతిష్టలపైన, వీటన్నిటి మీద వ్యామోహం ఉంటే ఇవన్నీ చేస్తారు. మనకి ఆధారాలను బట్టి చూసినంత వరకు దాదాపు మొన్నటి వరకు కూడా ఈ శంకరపీఠాలన్నీ కూడా నిరాడంబరంగా ఈ సామాజిక జనాలకు దూరంగా తమ వద్దకు ఎవరైతే వస్తారో వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి కేంద్రాలుగానే పనిచేసాయి. అయితే ఆధునిక కాలంలో ఈ రాజ్యాల యొక్క సంపర్కం చేత కొన్ని శంకరపీఠాలు ఉచ్చస్థితికి వెళ్ళటం, రాజులు వాటిని గౌరవించటం ఇవి మనం చూస్తాం. అలాగే ఈ యొక్క ఆధునిక కాలంలో కూడా శంకరపీఠాల యొక్క ప్రాధాన్యత పెరిగి ప్రజలతో వారు కూడా ఎక్కువ మమేకం కావడాన్ని కూడా మనం చూస్తాం. ఇది కాలానికి సంబంధించినంత వరకు మనకు దొరుకుతున్నటువంటి ఆధారాలు. ఇక రెండవది ప్రధానంగా బౌద్ధ, జైన సంస్కృతులు అనేటువంటివి ఉత్తర భారతదేశంలో అద్భుతంగా విస్తరించిన కాలంలో కూడా దక్షిణ భారతదేశంలోకి ఇవి అంత ఎక్కువగా వ్యాప్తి చెందలేకపోవటానికి ప్రధాన కారణం, ఆనాడు శైవం అనేటువంటిది విరాజిల్లడానికి కారణం కూడా
ఆది శంకరాచార్యుల వారి ప్రభావం అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌద్ధ మతం చెప్పినటువంటి సిద్ధాంతానికి, ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతానికి పెద్దగా ఏమీ తేడా ఉండదు. నీ మనసులోని ఆలోచనలను, అహంకారాన్ని తీసివేసిన స్థితి ఏదైతే ఉందో అది నిజమైనటువంటి శుద్ధ జ్ఞానం అనేటువంటిది బుద్ధుడు చెప్తాడు. ఆ జ్ఞానమే ఆత్మ, అదే ఆత్మ జ్ఞానం అని ఆది శంకరాచార్యుల వారు చెప్తారు. మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఇంతకన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు. అయితే ఈ రెండిటి మధ్య భేదం ఏమిటంటే ఆది శంకరాచార్యులు వారు తెలియజేసినటువంటి ఈ ఆత్మ సత్యం జ్ఞానం ఏదైతే ఉందో దాని నుండి సంకల్పము, సంకల్పము నుండి ఈ పంచభూతాలు, ఈ పంచభూతాల నుండి ఈ సృష్టి ఏర్పడింది. ఈ పరబ్రహ్మము లేదా ఆత్మ అనేటువంటిది ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం అంతటా నిండి ఉన్నది, అంతర్లీనంగా ఉన్నది అనేటువంటిది ఆది శంకరాచార్యుల వారు చెప్పేది. అంటే ఆ యొక్క సత్యతత్వము, ఆత్మతత్వం ఏదైతే ఉందో అది చైతన్య స్వరూపం అని ఆది శంకరాచార్యుల వారు ప్రతిపాదిస్తూ ఉన్నారు. అయితే గౌతమ బుద్ధుల వారు ఏం ప్రతిపాదించారు అంటే అది శుద్ధ స్థితి అంతే. దాని నుంచి సృష్టి వచ్చిందా లేదా ఇవన్నీ కూడా మాట్లాడరు అనమాట. అంటే అక్కడ దానికి ఒక ఆ, పరిణామం అనేటువంటిది కానీ మరొకటి కానీ దానిని ఆపాదించరు బుద్ధులు. అందుచేతనే అది నిరీశ్వరవాదం అయింది. అంటే అది శుద్ధ స్థితి, అది ఒక వెలుగు వంటిది అంతే. అంతే తప్పితే దానికి ప్రత్యేకంగా దాని నుంచి సృష్టి జరగటం అనేటువంటి దాన్ని చెప్పలేదు. అందుకని దేవుడి గురించి మాట్లాడలేదు బౌద్ధం అనేటువంటిది ప్రధానమైనటువంటి వివరణ. అదే ఆది శంకరాచార్యుల వారి తత్వంలో ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే ఈ సృష్టికి మూలం. ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేటువంటిది ఇదే. దీనినే పునరుద్ఘాటించారు ఆది శంకరాచార్యుల వారు. ఇది సిద్ధాంతపరమైనటువంటి వివరణ. ఇక ఆది శంకరాచార్యులు వారిని రకరకాల వ్యక్తులు రకరకాల ఇదితోటి ప్రేమిస్తున్నారు, వారిని ఆరాధిస్తున్నారు. అయితే సామాన్య మానవాళికి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పట్టే ఆయనని జగద్గురువు అని అందరూ పిలుచుకుంటూ ఉన్నారు. జగద్గురువు అంటే ఏమిటి? యూనివర్సల్ టీచర్. ఎవరిని యూనివర్సల్ టీచర్ అంటారు? తన బోధలు ప్రపంచం మొత్తానికి ఉపయోగపడినట్లయితే వారిని యూనివర్సల్ టీచర్ అని చెప్తారు. ఉదాహరణకి మనం న్యూటన్ తీసుకుందాం. న్యూటన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఆయన కొన్ని సూత్రాలను చెప్పారు. ఈ సూత్రాలు ప్రపంచ మానవాళికి మొత్తానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనం అందరం ఆ సూత్రాలను ఉపయోగించుకునే రాకెట్లు, ఇంజన్లు, వెహికల్స్ అనేక రకాలు తయారు చేస్తున్నాం, అనేక మెషినరీస్ తయారు చేస్తూ ఉన్నాం. ఇది ఆయన ఎక్కడో ఏదో దేశంలో చెప్పాడు కాబట్టి భారతీయులు దాన్ని ఉపయోగించుకోరా అంటే దాన్ని ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం కూడా పొందుతూ ఉన్నాం. కొత్త కొత్త యంత్రాలను మనం కూడా తయారు చేస్తూ ఉన్నాం. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన కొన్ని సూత్రాలు చెప్పాడు. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి అంశాలని ప్రపంచంలో ఎంతో మంది సైంటిస్టులు కనిపెట్టారు. అంటే ఈ యొక్క సూత్రాలకి కుల, మత, జాతి, ప్రాంత భేదాలు అనేటువంటివి లేవు. అందుచేత వారిని మనం యూనివర్సల్ టీచర్స్ అనొచ్చా, అనలేమా? అనొచ్చు. వారే యూనివర్సల్ మాస్టర్స్. మరి అలాంటప్పుడు ఆది శంకరాచార్యులు వారు కూడా యూనివర్సల్ మాస్టర్ అంటే వారు చెప్పిన సిద్ధాంతం ప్రపంచ మానవాళి అంతటికీ ఉపయోగపడాలి కదా. మరి వారు చెప్పినటువంటిది ఏమిటి? ఈ ప్రపంచ మానవాళికి అందరికీ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల ఆధారంగా చేసుకొని ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతము. ఏమిటి అద్వైతం అంటే? ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఏ చేతనాశక్తి అయితే ఉందో అది మన యొక్క నిజమైన తత్వము. ఈ శరీరము, ఈ కన్నులు, ఈ ముక్కు, ఈ ఆలోచనలు ఇవి కాదు. మనం అంటే నేను అంటే ఆ యొక్క పరమ సత్యము, ఆ యొక్క ఆత్మ చైతన్యము అని తెలియజేశారు ఆది శంకరాచార్యులు వారు. ఇక్కడ ఈ కులం వారికే, ఈ మతం వారికే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది ఇటువంటి మాటలు ఏమీ లేవు. నీవెవరైనా సరే ఆత్మస్థితిని పొందినట్లయితే నీవు ఆత్మజ్ఞానివి, నీవు పరబ్రహ్మ స్వరూపానివి అని తెలియజేశారు. ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వాదన కానే కాదు ఇది. యూనివర్సల్, ఎవరైనా సరే దీనిని అందుకోవచ్చు. వారు 4 మహావాక్యాలను కూడా తెలియజేశారు.
ఏమిటి అంటే సర్వం కల్విదం బ్రహ్మ, అంటే ఈ విశ్వమంతా కూడా బ్రహ్మమే. ఈ విశ్వం అంతటా కూడా ఆ బ్రహ్మమే వ్యాపించి ఉన్నది. ఇది ఎలా ఉంటుందంటే ఈ యొక్క మనం కంటికి కనిపించేటువంటి వస్తుజాలం కూడా బ్రహ్మమే. బ్రహ్మం యొక్క ఆ చైతన్యం యొక్క పరిణామ రూపాలే ఇవన్నీ కూడా అని చెప్తారు. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఏంటిది? బ్రహ్మము. మన కంటికి కనిపించేవన్నీ కూడా నాశనం అయిపోతాయి కొంతకాలం తర్వాత. కానీ ఆ సత్యతత్వం ఏదైతే ఉందో అది మాత్రం నాశనం లేనటువంటిది. అందుచేత సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అలాగే ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది నీ యొక్క అసలు స్వరూపం. తత్వమసి. ఆ తత్వం ఏదైతే ఉందో అది నీవై ఉన్నావు అని చెప్పింది రెండో వాక్యం. ఏమిటి ఆ బ్రహ్మం? నేనేనా? ఎలా తెలుసుకోవాలి? నాకు తెలియటం లేదే, నా ఆలోచనలకు అది అందటం లేదే అని అంటే అది అందదు. ఎందుకంటే అది జ్ఞానానికి పైన ఉండేటువంటిది. మనసులోని ఆలోచనలకు బుద్ధికి కూడా అందనటువంటిది. దానిపైన ఉన్నటువంటి దానిని ప్రజ్ఞానం అని పిలువబడుతుంది. ఆ ప్రజ్ఞానం అనుభూతి ద్వారా మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ యొక్క బ్రహ్మం ఏదైతే ఉందంటున్నామో అది ప్రజ్ఞానము అని చెప్తా ఉన్నది మూడో వాక్యం. నాలుగో వాక్యం అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, నా యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఇక్కడ అహంకారం కాదండి. అహంకారం అంటే నేను గొప్పవాడిని, నేను అలాంటి ఇలాంటి వాడిని అనేటువంటిది కాదు. అహం అంటే నేను బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మతత్వాన్ని అయి ఉన్నాను అనేటువంటిది తెలుసుకోవాలి. ఈ 4 వాక్యాల్ని చెప్పారండి. ఇవి ఎవరికి చెప్పారు? పండితులకు చెప్పారా? కేవలం శిష్యులకు మాత్రమే చెప్పారా? కాదు. ఈ ప్రపంచ మానవాళికి చెప్పారు. మీరు హిందువులైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, జైనులైనా, మరొక మతానికి చెందినటువంటి వారైనా, ముస్లింలైనా మాకు సంబంధం లేదు. ఆయన ఇచ్చినటువంటి సూత్రం ఒక న్యూటన్ సూత్రంలాగా, ఒక ఐన్‌స్టీన్ సూత్రాల్లాగా ఒక గొప్ప సూత్రం. ఇదే అద్వైతము, ఇదే ఆత్మజ్ఞానం. వారు చెప్పినటువంటి 2 మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఇవి మిగతా వారితో సంబంధం లేదు మనకి. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సినటువంటివి ఏమిటంటే నిర్వాణ షట్కం అనేటువంటిది ఒకటి, అలాగే మనీషా పంచకం అనేటువంటివి. ఈ రెండింటిని మనం తెలుసుకున్నట్లయితే ఆది శంకరాచార్యుల వారి యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. మనం వారిని ఎందుకు జగద్గురువు అని పిలుచుకోవాలి అనేటువంటి విషయం మీద మనకు స్పష్టత వస్తుంది. మొదట నిర్వాణ షట్కం గురించి చూద్దాం. ఇందులో 6 శ్లోకాలు వారు చెప్పడం జరిగింది. అంటే ఈ నేను అనేటువంటిది ఎవరు అనేటువంటి దాన్ని వారు వీటిట్లో వివరించారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న కర్ణో న జిహ్వో న చక్రాణ నేత్రే న చో వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఇక్కడ చెప్తున్నారు, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కూడా కాదు, అంటే ఆలోచనని కూడా కాదు. నేను ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి కూడా కాదు. నేను ఆకాశాన్నో భూమినో కూడా కాదు. నేను ఎవరిని అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్థితిని, ఆ యొక్క శివతత్వాన్ని. ఇక్కడ శివ అనగానే సాకారంలో ఉన్న శివుణ్ణి అనుకోకండి. శివతత్వం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వమే, ఆ పరబ్రహ్మతత్వమే అని అర్థం. దీన్నే మనం రకరకాల పేర్లతోటి పిలిచాం అంతే. అలాగే నచ ప్రాణసంజ్ఞో నవై ప్రాణవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశ నవాక్పాణిపాదౌ నచోపస్థపాయో చిదానందరూప శివోహం శివోహం. నేను ప్రాణాన్ని కాదు, ప్రాణవాయువుని కాదు, ఈ ప్రాణం చేత కదిలేటువంటి చేతనాన్ని కాదు. నేను సప్తధాతువులతోటి నిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని కాదు. నేను ఈ వాక్కునో, ఈ చేతులు, కాళ్ళు, ఇతర అవయవాలనో కాదు. నేను ఎవరిని అంటే శాశ్వతమైనటువంటి
ఆత్మ ప్రకాశ రూపంలో వెలిగేటువంటి శివతత్వాన్ని అని చెప్తూ ఉన్నారనమాట. అలాగే నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావం న ధర్మో న చార్థో న కామేన మోక్షం చిదానందరూప శివోహం శివోహం. నేను ఈ మనసులో ఉండేటువంటి ఆలోచనలను కూడా కాదు, నేను ద్వేషాన్ని కాదు, రాగాన్ని కాదు, అసూయని కాదు, అహంకారాన్ని కాదు, లోభాన్ని కాదు, మోహాన్ని కాదు. ఇవన్నీ ఏమిటి అంటే నా మనసులో ఉండేటువంటి ఆలోచనలు మాత్రమే. కానీ ఇవి కాదు నేను. అలాగే నేను ధర్మాన్ని కాదు, అర్థాన్ని కాదు, కామాన్ని కాదు, మోక్షాన్ని కూడా కాదు. ఎందుకు ఇవన్నీ కాదు అంటున్నానంటే, ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాల్ని సాధించటానికి ప్రయత్నించేది ఎవరు? ఈ శరీరం. అసలు ఈ శరీరము, ఈ మనసులే నేను కానప్పుడు అవన్నీ నేనెందుకు అవుతాను? నేను వీటన్నిటికంటే అతీతమైనటువంటి సర్వశక్తి స్వరూపమైనటువంటి శివతత్వాన్ని, ఆత్మతత్వాన్ని నేను శివోహం శివోహం అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రం న తీర్థం న వేదో న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నేను పుణ్యాన్ని కాదు, పాపాన్ని కాదు, సుఖాన్ని కాదు, దుఃఖాన్ని కూడా కాదు. అలాగే నేను మంత్రాన్ని కూడా కాదు, తీర్థాన్ని కూడా కాదు. నేను వేదాన్ని కాదు, యజ్ఞాన్ని కాదు. ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి పనులు మాత్రమే. కానీ నేను వీటన్నిటికంటే పైన ఉన్నాను. నేను దేనిని అనుభవించేవాడిని కాదు, నేను అనుభవించబడేటువంటి వస్తువుని కాదు, నేను భోక్తని కాదు, భోజ్యాన్ని కాదు. కాబట్టి నేను ఏమిటి అంటే నేను శివతత్వాన్ని, సర్వవ్యాపకమైనటువంటి శివతత్వాన్ని. న మృత్యుర్న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మా న బంధుర్న మిత్రో గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నాకు మృత్యువు లేదు, జన్మ లేదు. ఎంచేతనంటే నేను ఆత్మతత్వాన్ని. ఆత్మతత్వానికి మృత్యువు జన్మ ఎక్కడుంటుంది? మరి మృత్యువు జన్మ లేనటువంటి ఆ తత్వానికి తల్లిదండ్రులు ఎక్కడుంటారు? వారు లేరు. అది కూడా నేను కాదు. మరి మృత్యువు కాదు, అసలు సంశయం అనేటువంటిది లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక్కటే. ఉందా లేదా అనేటువంటి సంశయం కూడా లేదు. ఎందుకంటే దాన్ని నేను అనుభూతం చెందుతూ ఉన్నాను, నేను అనేటువంటి దాన్ని. ఎందుకంటే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ శరీరం ఒక రకంగా ఉంది, యువకులుగా ఉన్నప్పుడు ఒక శరీరంగా ఉంది, మధ్య వయసులో ఒక రకంగా ఉంది, వృద్ధాప్యంలో ఒక రకంగా ఉంది. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది నిరంతరం మారిపోతూ ఉంటుంది. కానీ నా ఆత్మ చైతన్యం నేను అను అనుభూతి మాత్రం అప్పటి నుండి ఇప్పటిదాకా అలాగే ఉంది. అలాగే మన మనస్సు కూడా అప్పటి నుండి ఇప్పటికీ అనేక మార్పులు చెందింది. ఆనాడు ఉన్న విషయాల్ని అనేకం మర్చిపోయింది. అలాగే కొత్త ఆలోచనలను సంతరించుకుంది. కాబట్టి ఈ మనసు కూడా మారిపోతూ ఉంది. కొంతకాలం తర్వాత ఈ శరీరం, మనసు లయమైపోతుంది. కానీ నేను పుట్టినప్పటి నుండి, పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నేను అనేటువంటి భావన ఏదైతే అనుభూతం చెందుతూ ఉన్నానో అది మాత్రం మారలేదు. ఇదే నేను. ఈ ఈ యొక్క స్వానుభూతి తత్వమే ఈ ఆత్మతత్వమైనటువంటి నేను. ఇటువంటి నేనుకి తల్లి, తండ్రి, బంధువులు వీరంతా ఎక్కడున్నారు? ఇవన్నీ కూడా ఏది కాదు. అలాగే గురువు లేడు, శిష్యుడు లేడు. ఈ ఉన్నది ఒకే తత్వం. తల్లిదండ్రులు లేరు, అంతా ఒకటే తత్వం.
నిండి ఉన్నప్పుడు ఇక నేను గురువుని, లేదు నేను శిష్యుడిని అనేటువంటి భావన ఎక్కడుంటుంది? కాబట్టి ఇవి ఏదీ కాదు అనేటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ఇక్కడ ఆది శంకరాచార్యులు వారి తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ముందు నేను గురువుని, నేను శిష్యుడిని అనే భావనను కూడా వదిలివేయాలి. అది నిజమైన అద్వైత తత్వం. అంటే గురువుని వదిలేసి అహంకారంతో ప్రవర్తించమని కాదు. శిష్యారికం చేయకుండా అంటే ఆ శిష్యుడిగా ఉండవలసిన అవసరం ఏంటి అనేటువంటి లెక్కలేనితనం కాదు. అంటే అందరిలో ఉన్న తత్వం ఒకటే అని గుర్తించమనేటువంటిది ఇక్కడ చెప్పినటువంటి భావం. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వార్చ సర్వత్ర సర్వేంద్రియాణం సంగతం నైవ మోక్షం న బంధ చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. మరి నేను ఎవరిని అనంటే వారు తెలియజేస్తుంది ఏంటంటే, నేను నిరాకార స్వరూపాన్ని, శాశ్వతమైనటువంటి స్వరూపాన్ని, నిర్వికల్పాన్ని, వికల్పాలు ఏమీ లేనటువంటి ఏకైక తత్వాన్ని, ఈ దేహం ఏదైతే ఉందో, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనస్సు ఏదైతే ఉందో, వీటన్నిటికన్నా కూడా పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఈ సర్వానికి మూల స్థానమైనటువంటి తత్వాన్ని నేను. నాకు బంధనము లేదు, మోక్షము లేదు, దేనితో కలయిక లేదు. అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి తత్వాన్ని నేను అనేటువంటిది ఆది శంకరాచార్యులు వారు తెలియజేశారండి. మరి ఈ సిద్ధాంతం ఒకటి చాలదా వారు జగద్గురువు అని చెప్పడానికి? మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అన్ని మతాలలో కూడా ఆత్మతత్వాన్ని అన్వేషించేటువంటి యోగులు ఉన్నారు. వారందరూ చెప్పే మాటలు ఆది శంకరాచార్యులు వారు చెప్పిన మాటలకే దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినటువంటిది కాదు. ఎవరైనా సరే ఆత్మస్థితిని పొందవచ్చు. వారు జగద్గురువులండి, ఆత్మస్థితిని పొందినవారు. అయితే కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. వారు ఒప్పుకోనంత మాత్రాన ఆ స్థితిని పొందిన వారు జగద్గురువులు కాకుండా పోరు. మనకి కబీర్ గారు ఉన్నారు, వారు ఆ స్థితిని పొందిన వారే. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆ స్థితిని పొందిన వారే. వేమన గారు ఆ స్థితిని పొందిన వారే. ఇలా ఎంతోమంది ఈ భారతదేశంలో యోగీశ్వరులుగా ఉన్నారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీరందరూ జగద్గురువులు కాదా? ఎందుకు కాదు? అయితే మా సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు కాబట్టి, మా సాంప్రదాయాల్ని అనుసరించలేదు కాబట్టి వారు జగద్గురువులు కాదు అని ఎవరైనా అంటే అది వారి అమాయకత్వంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఐజాక్ న్యూటన్ గారు న్యూటన్ నియమాల్ని చెప్పారు. వారు ఏదో యూనివర్సిటీలో చదువుకొని ఉంటారు, అక్కడ పనిచేసి ఉంటారు. మరి ఆయన సూత్రాలను ఉపయోగించుకొని ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న మేధావులు అనేక రకమైన వస్తుజాలాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మీరందరినీ సైంటిస్టులుగా మేము ఒప్పుకోము. ఎందుకంటే మీరు న్యూటన్ గారు చదివినటువంటి కళాశాలలో చదవలేదు కాబట్టి, న్యూటన్ గారు పనిచేసిన విశ్వవిద్యాలయంలో మీరు పనిచేయలేదు కాబట్టి మిమ్మల్ని మేము సైంటిస్టులుగా ఒప్పుకోము. మీరు పనిచేసిన వస్తువులు, తయారు చేసినటువంటి వస్తువులు ఈ న్యూటన్ సూత్రాలని చెప్పడానికి వీలు లేదు అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. అందుచేతనే సాయిబాబా వారు కూడా జగద్గురువు అని మేము దృఢంగా నమ్మేది ఈ కారణం చేతనే. ఎందుకంటే ఆయన ఇటువంటి ఆత్మతత్వాన్ని పొందారు కాబట్టే. అలాగే మరి ఆది శంకరాచార్యుల వారి యొక్క మనీషా పంచకం అనేటువంటిది వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ రోజున వారు ఈ సిద్ధాంతాన్ని చెబితే శిష్యులు అందరికీ అర్థం కాలేదు. అర్థం చేసుకునేవారు ఉంటారు, చేసుకోని వారు కూడా ఉంటారు. వారి దృష్టిలో ఆది శంకరాచార్యుల వారు చాలా గొప్పవారు, మిగతా వారంతా చాలా తక్కువ వారు. కాబట్టి వీరు ఆది శంకరాచార్యులు వారి యొక్క శరీరాన్ని, రూపాన్ని, వారు చెప్పినటువంటి మంత్రాల్ని ప్రేమిస్తారు, వాటిని వల్లెవేస్తూ ఉంటారు, గురువు గారికి సేవ చేస్తూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానం గురించి ఆలోచించలేదు.
నిజమైన శిష్యులు ఆత్మజ్ఞానాన్వేషులు కూడా కొందరు ఉంటారు. అయితే ఎవరైతే ఈ మిథ్యా జ్ఞానంతో, ఈ మిథ్యా అద్వైతవాదంతో రెచ్చిపోతున్నారో అటువంటి వారికి కనువిప్పును కలుగజేసేటువంటి సంఘటనను ఆది శంకరాచార్యుల వారే స్వయంగా ఏర్పాటు చేశారు. ఒకసారి వారు గంగానది ఒడ్డు నుంచి వెళుతూ ఉంటే ఒక చండాలుని రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుక్కల్ని తీసుకొని వస్తూ ఉన్నారట. ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారో జాగ్రత్తగా మనం గమనించాలి. అప్పుడు ఈ శిష్యులందరూ వెళ్ళి అతన్ని పక్కకు తొలుగు, పక్కకు తొలుగు అని చెప్పి అన్నారు. అయితే అతను అడిగినటువంటి గొప్ప మాట వారందరికీ కూడా జ్ఞానోదయం అయ్యేలా చేసింది. ఆది శంకరాచార్యుల వారు యోగి. చాలామంది కొంతమంది చెప్తూ ఉంటారు, ఆది శంకరాచార్యుల వారు అద్వైతాన్ని బోధించారు, కానీ అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్, ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు, సిద్ధాంతపరంగా మాత్రమే దానిని మనం తెలుసుకోవాలి అని చెప్పి. ఇది చాలా అసంబద్ధమైన విషయం. ఆది శంకరాచార్యుల వారు అనుష్ఠించిన విధానంలో మనం నడవలేకపోతే మనకది మిథ్యగానే కనబడుతుంది. మనం ఒక సాంప్రదాయానికి కట్టుబడి ఆది శంకరాచార్యుల వారిని అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోలేం. అద్వైత సిద్ధిని పొందిన యోగులు ఎంతోమంది ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నారు. వారిని మనం గుర్తించలేకుండా ఇది సిద్ధాంతపరమైనదే కానీ ప్రాక్టికల్గా దీనిని అప్లై చేయలేము అనుకోవటం అమాయకత్వం. దీనికోసమే ఆది శంకరాచార్యుల వారు ఆనాడు ఒక దృష్టాంతాన్ని తన శిష్యులకు చూపించాడు. అతను నిజానికి చండాలుని రూపంలో ఉన్నటువంటి ఒక అవధూత అద్వైతి, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి అతను. అతని ఎదురుగా వెళుతూ ఉంటే శిష్యులందరూ వెళ్ళి తొలగు తొలగు తొలగు, పక్కకు తొలగు అని చెప్పి కేకలు పెట్టారు. దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాం, ఈ మనీషా పంచకాన్ని. అప్పుడు వారు అడిగినటువంటి మాటలు చూడండి. ఆ యొక్క చండాలుని రూపంలో ఉన్న అవధూత శిష్యులందరికీ జ్ఞానోదయమైందనమాట. అన్నమయంబు క్షణభంగురమగు ఈ దేహమునే తొలగమందురా, అంతట నిండిన ఆత్మతేజమును పక్కకు మీరే తొలగమందురా, అంతట నిండిన ఆత్మను పక్కకు జరుపుటకెవ్వరికైనా సాధ్యమా, జడమగు తోలు తిత్తిని నేనను మోహము ఇంకను మీకు యున్నదియా అని ఇలా అడిగారు అనమాట. చూడండి, ఎవరిని తొలగమంటున్నారు? ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. నాలో ఉంది, నీలో ఉంది, బయట కూడా ఉంది. ఒకవేళ దాన్ని తొలగమంటే ఎక్కడికి తొలగమంటారు అంతటా ఉన్నదాన్ని? అలా కాదు, శరీరాన్ని తొలగమంటున్నారా? నా శరీరం, మీ శరీరం అన్నీ కూడా క్షణభంగురమే కదా, ఇవన్నీ నశించిపోయాయి. ఇలాంటప్పుడు మీరు ఎక్కువ తక్కువ అనే భావాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఇంకా మీకు అసలు అద్వైతం తెలుసా అని అడిగారు అనమాట. అలాగే ఇంకొక మాట కూడా అడిగారు. గంగా నదిలో నీటి యందున, చిన్న కుంటలో నీటి యందున, స్వర్ణ పాత్రలో నీటి యందున, మట్టి కొండలో నీటి యందున, ప్రతిఫలించడి సూర్యబింబమున భేదము ఏమైనా ఉంటుందా, జ్ఞానిగాంచునది జడదేహమున, అందలి వెలిగిడి చైతన్యమున, జ్ఞానిగాంచునది జడదేహమున, అందలి వెలిగిడి చైతన్యమున. ఇక్కడ వారు అడిగారు, అయ్యా, సూర్యుని ప్రతిబింబం గంగానదిలో ప్రకాశిస్తుంది, చిన్న నీళ్ల కుంటలో కూడా ప్రకాశిస్తుంది, బంగారు పాత్రలో ఉన్న నీళ్లలో కూడా ప్రకాశిస్తుంది, మట్టి కొండలో ఉన్న నీళ్లలో కూడా ప్రకాశిస్తుంది. ఈ బయట ఉన్నటువంటి వస్తుజాలం వేరు, కానీ ఆ ప్రకాశించే ఆ సూర్యుని ప్రతిబింబంలో ఏమైనా తేడా ఉందా? మీరు ఏం చూస్తున్నారు? నా బయట శరీరాన్ని చూస్తున్నారా? నాలోని ఆత్మతత్వాన్ని మీరు దర్శించలేరా అని చెప్పి అడిగారు అనమాట. మీరు ఇంకా జడమైన దేహాలేని అనుకుంటున్నారా అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి దాన్ని వారు చెప్పారు. మరి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఆది శంకరాచార్యుల వారు, మీరు సాక్షాత్తు శివస్వరూపులు, శివుడే మీరు అని చెప్పి చెప్పారండి. మరి అప్పుడు ఆయన చెప్పినటువంటి 5 శ్లోకాలే మనీషా పంచకం. సామాన్య భక్తులు ఎవరైనా సరే, ఎందుకంటే ఈ
ఈ మతం అనేటువంటి దానితోటి రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాలైనటువంటి భ్రమలు పడుతూ ఒకరి మీద ఒకరు విద్వేషాలు మాట్లాడుకోవటం కాదు మనం చేయాల్సింది. ఆది శంకరాచార్యులు వారు చెప్పిన మనీషా పంచకంలో సత్యాన్ని మనం తెలుసుకుంటే మన జన్మలు చరితార్థం అవుతాయి. నిజానికి ఇది ఒక అవకాశం, అద్వైత తత్వాన్ని మనం తెలుసుకోవటం కోసం. దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేయటం కూడా జరిగింది సాయిబాబా ఫౌండేషన్ ద్వారా. ఎందుకంటే మనం అటువంటి జగద్గురువుల పరంపరకు చెందినటువంటి వారం. ఒకరు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, మనం ఆ గురు పరంపరలో ఉన్నాం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా భారతదేశం ఈ ప్రపంచానికి అందించినటువంటి అతి ఉన్నతమైన సాంప్రదాయానికి మనం వారసులం. వారంతా జగద్గురువులే. అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి శ్లోకాలు చూడండి. సర్వకాల సర్వావస్థల యందును చీమ మొదలు బ్రహ్మాండము వరకు నిండియున్న ఆ పరచైతన్యమే తానని తెలిసిన మహాయోగి చండాలుడైనా ద్విజుడైనా నాకు అతడే సద్గురువు. ఇక్కడ సద్గురువు యొక్క లక్షణాలను చెప్పారు. చీమ దగ్గర నుంచి బ్రహ్మాండం దాకా అంతటా ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అని నిరంతరం ఎవరైతే ఎరుకలో ఉంటారో వారు చండాలుని రూపంలో ఉన్నా ద్విజుని రూపంలో ఉన్నా నాకు ఈ సంబంధం లేదు, వారు నాకు సద్గురువులు అని చెప్పారు. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఆదిశంకరాచార్యులు వారి యొక్క అభిప్రాయం మనకు తెలిసిపోతుంది. సాయిబాబా అని ఈరోజు ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు కదా. ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన ప్రమాణాలతో సాయిబాబా వంటి ఎంతోమంది జగద్గురువులు ఉన్నారు. చివరి శ్లోకంలో కూడా దీన్ని మళ్ళీ ఆదిశంకరాచార్యుల వారే తెలియజేస్తారు. అలాగే రెండవది, శాశ్వతంబగు ఆపర చైతన్యమే తానని అశాశ్వతంబగు మాయామయంబు ఈ విశ్వమని దేహ భావనకు మూలము త్రిగుణాలని తెలిసిన మహాజ్ఞాని చండాలుడైనా ద్విజుడైనా నాకు నిత్యం పూజనీయుడే. ఎవరైతే ఈ జడమైనటువంటి ప్రపంచాన్ని వదిలి శాశ్వత సత్యమే నిత్యమని తెలుసుకుంటారో అటువంటి వారు ఈ యొక్క దేహం అనేటువంటి భావనకు త్రిగుణాలు, ఈ త్రిగుణాల వలనే మనకి ఈ రకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయని గ్రహిస్తారో అటువంటి వ్యక్తి చండాలుడైనా ద్విజుడైనా, అంటే కుల మత జాతి ప్రాంత భేద లింగ భేదాలకు అతీతంగా అటువంటి వారు నాకు పూజనీయులని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారండి. ఒకళ్ళు సర్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన జగద్గురు. ప్రపంచం మొత్తం ఆయన యొక్క బోధల్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మనం వారిని ఒక మతానికి పరిమితం చేస్తున్నాం. ఆయన విశ్వగురువు ఆదిశంకరాచార్యులు వారు జగద్గురువు. అలాగే మూడవది, మేఘము చాటున దాగిన సూర్యుని తేజము ఓలే అంతరంగమున ప్రకాశించు ఆ చైతన్యముతో తదాత్మ్యమందుచు సర్వజీవులు తనుగా ఎంచెడి ఆత్మజ్ఞాని అద్వైతమ్మును అనుష్ఠించెడి సద్గురు అన్నది నిశ్చయము. అద్వైతమ్మును అనుష్ఠించెడి సద్గురు అన్నది నిశ్చయము. ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం. తనలోనే ప్రకాశిస్తున్నటువంటి ఆత్మతేజాన్ని నిరంతరం ధ్యానిస్తూ సర్వజీవులలో తనే ఎవరైతే వ్యాపించి ఉన్నాను అని నిరంతరం ఎరుకను కలిగి ఉంటాడో అతను నిజంగా అద్వైతాన్ని అనుష్ఠించేటువంటి వ్యక్తి. అనుష్ఠానం అంటే పూజలు జపాలు చేయటం కాదు. వారు చెప్పింది సర్వజీవులు నేనే అని ఎవరైతే అనుష్ఠిస్తారో వారు నిజమైనటువంటి సద్గురువులు అని చెప్పి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. ఇంకోటి చెప్తూ ఉన్నారు, ఇంద్రుడు సైతం కోరుచుండెడి జ్ఞానాంబుది ఏదో అందే మునిగి యోగులు పొందిరి శాంత చిత్తముల్ పరబ్రహ్మము వారే ననుటలో లేదు సంశయం
ఇంద్రుడు సైతం వారికి మొక్కును అనుట నిశ్చయం. ఇంద్రుడు సైతం వారికి మొక్కును అనుట నిశ్చయం. ఇక్కడ చూడండి, ఇంద్రుడు కూడా ఏ పరమాత్మ సాగరంలో అయితే మునగాలి, నేను ఆత్మజ్ఞానాన్ని దర్శించాలి అనుకుంటాడో, ఆత్మజ్ఞాన సాగరంలో యోగులు నిరంతరం మునిగి శాంత చిత్తంతో ఆనంద స్వరూపులుగా ఉన్నారట. మరి అటువంటి వారు సాక్షాత్తు పరబ్రహ్మలేనంటున్నారు. ఇప్పుడు మన దేశంలో కానీ ఎక్కడైనా సరే యోగీశ్వరుల వ్యవస్థ ఉంది కదా, యోగులు పరబ్రహ్మ స్వరూపాలు. ఇది భగవద్గీత కూడా చెప్తూ ఉన్నది, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. దానినే ఆదిశంకరాచార్యుల వారు కూడా చెప్పారు, ప్రపంచానికి తెలియజేశారు. మరి అటువంటి వారికి ఇంద్రుడు సైతం, అంటే ఈ ప్రకృతి కూడా వారికి మొక్కుతుంది అనేటువంటిది వారు చెప్పారనమాట. చివరిగా ఆదిశంకరాచార్యుల వారు తన గురించి కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపం కదా, ఇందాక మొట్టమొదటిలో చెప్పుకున్నాం నిర్వాణ షట్కంలో ఆయన ఏంటి అనేటువంటిది. దానికి ఈ శరీరానికి సంబంధించినటువంటి తత్వం గురించి చూద్దాం. నీ దేహం కూడా ఉంది కదయ్యా ఆదిశంకరాచార్య, మీ యొక్క దేహం కూడా ఉంది కదా అని ఎవరైనా అడిగితే దానికి వారు చెప్తున్నారనమాట. గురువాక్యమును నా మదిలోనే దృఢముగా నేను నిలుపుకొంటిని, జడమును వీడి చైతన్యమునే నిత్య సత్యమని తెలుసుకొంటిని, కర్మ ఫలముపై మోహము వీడే జ్ఞాన సాగరము చేరుకొంటిని, సత్యస్థాపనకు ఈ దేహమునే సాధనముగా మలచుకొంటిని, సత్య సాధనకు ఈ దేహమునే సాధనముగా మలచుకొంటిని. ఆయన ఆయన గురువుగారు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, ఈ ఆత్మజ్ఞానమే అది నీవు అని చెప్పారు. తత్వమసి అదే నీవు, దాన్ని దృఢంగా నిలుపుకున్నారట ఆదిశంకరుల వారు. అది నిలుపుకొని ఈ జడమైనటువంటి శరీరం కాకుండా చైతన్యమే నిత్య సత్యం అని తెలుసుకున్నారట. అలాగే ఈ కర్మలు, ఈ ఫలితాలు ఇవన్నీ నాకేం అక్కర్లేదు, ఈ పని ఈ దేహంతో నాకు సంబంధం లేదు అనే స్థితికి వెళ్ళిపోయి జ్ఞానసాగరాన్ని చేరుకున్నాడట. అంటే ఆయన గొప్ప యోగీశ్వరుడు, కారణజన్ముడు, ఈ భూమి మీదకు వచ్చినటువంటి శివతత్వం, శివతత్వానికి నిలువెత్తు రూపమే పరబ్రహ్మ స్వరూపం ఆయన. మరి అటువంటి మహాత్ముడు ఈ దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడట? సత్యస్థాపనకి. ఈ యొక్క ఏదైతే ఉందో తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి 4 వాక్యాల ద్వారా ఈ ప్రపంచానికి సత్యాన్ని తెలియజేయటానికి, వారిని ఆత్మజ్ఞాన పదంలో నడపటానికి ఆ శరీరాన్ని ఒక ఉపకరణంలాగా ఉపయోగిస్తున్నాడట. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. వారిని మనం అర్థం చేసుకుందాం. ఆదిశంకరాచార్యుల వారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జగద్గురువులే. వారు చెప్పిన సిద్ధాంతం కులమత జాతి ప్రాంతలింగ భేదాలకు అతీతమైనటువంటిది, విశ్వ మానవాళికి సంబంధించింది. ప్రతి ఒక్క మనిషి కూడా ఆత్మతత్వాన్ని దర్శించడం ద్వారా పరబ్రహ్మ స్థితిని పొందొచ్చు అని వారు చెప్పారు. వారు దానిని పొంది దానినే మనకు తెలియజేశారు. వారి యొక్క శరీరము, వారి యొక్క వాక్కు అనేటువంటిది ఆ సత్యతత్వాన్ని ప్రకటించడానికి ఒక ఉపకరణంలాగా వారు దాన్ని ఉపయోగించుకున్నారు. ఇదే విధంగా ప్రవర్తించిన వారు, బోధించిన వారు సద్గురు శ్రీ సాయినాథుల వారు అని మేము దృఢంగా నమ్ముతూ ఉన్నాం. ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన పరంపరే శ్రీ షిరిడి సాయినాథుల వారు ఆచరించినటువంటిది కూడా, చూపిన మార్గం కూడా అని దృఢంగా మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ జగద్గురు పరంపరలోని వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, ఉపనిషత్తత్వాన్ని దర్శించిన గురువులు జగద్గురువులే, భగవద్గీతను తెలియజేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువే, అద్వైత సిద్ధాంతాన్ని అతి సులభంగా ప్రజల దరికి చేర్చడానికి ప్రయత్నించి సఫలీకృతుడైనటువంటి ఆది శంకరాచార్యుల వారు జగద్గురువే. ఆ పరంపరలో నడుస్తూ అనేక మందిని ఆత్మజ్ఞాన మార్గం వైపు నడుగుతున్న ఎందరో జగద్గురువులే. వారందరి పాదాలకి నమస్కరించుకుంటూ ముగించుకుందాం.